శ్రాద్ధకర్మ చేయాలంటే ఏదైనా బంధుత్వం ఉండటం అవసరం కదండి. ఈయన నాకు కేవలం ఫ్రెండ్. ఆయనకి ఎలాంటి బంధుత్వం లేదు. అంతే కదా సాగర్? మరి నువ్వే చెప్పు, మనకున్న బంధుత్వం ఏంటో. సంకల్పం నేనే చేస్తాను పంతులు గారు. ఈ నువ్వులు నీళ్ళల్లో వదిలే తల్లి. ఓం అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స్వాహ్య అంతరశుచి. ఈ పుష్పాలు సమర్పించు. పితృదేవతాభ్యో నమః. పుష్పం సమర్పయామి. తల్లి, ఇప్పుడు ఈ 3 పిండాలని మీ నాన్నగారి 3 తరాల వారి పేరుతో నీళ్ళలో వదిలేయాలి. పితృదేవతాభ్యో నమః. పిండ ప్రదానం కరిష్యే. ఇకప్పుడు చేతులు జోడించి పెద్దలకు ప్రార్థించు. ఇక పద తల్లి. గంగా, నా విషయంలో ఎందుకు అలా చేస్తున్నావు? నేను ఎంతగా నీకు దగ్గర అవ్వాలని ప్రయత్నించినా నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావే. మనకి ఎలాంటి బంధం లేదని చాలా తేలిగ్గా అనేసావు నువ్వు. మన ఇద్దరికి ఎలాంటి బంధం లేదా? నేనన్న దాంట్లో తప్పే ఉంది సాగర్. ఏం బంధం ఉంది మన ఇద్దరి మధ్య? అది కూడా నువ్వే చెప్పు సాగర్. ఏదో ఐ లవ్ యూ అన్నంత మాత్రాన బంధుత్వం కలిసిపోదు. నిన్ననేగా నీకు పెళ్లి నిశ్చయమైంది. నీతో పెళ్లి నిశ్చయమైన అమ్మాయి అటు వెళ్ళిందో లేదో నీకు నా సంగతి గుర్తొచ్చింది కదా. సడన్ గా నీకు ప్రేమ గురించి తెలిసొచ్చిందా? ఇప్పుడు ఆ ప్రేమను వ్యక్తం చేస్తున్నావు. ఇదేం బంధుత్వం సాగర్? అసలు నేను నీకేమవుతాను? ఈ బంధుత్వానికి ఏం పేరు పెట్టగలను? చెప్పు సాగర్. నలుగురు మన బంధుత్వాన్ని ఏమంటారు? ఎవరైనా అడగచ్చు నిన్ను, ఆ గంగ నీకేమవుతుందని. అప్పుడేం చెప్తావు నువ్వు? నీ జీవితంలో నాకున్న స్థానం ఏంటి? ఇది నాకు చెప్పు సాగర్. నేను అది తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పు సాగర్. నీతో పెళ్లి నిశ్చయమైన ఆ పిల్ల లేని టైంలో నీకు ఉల్లాసం కలిగించే మార్గమా నేను? చెప్పు. నేనెవరు సాగర్? నీ ఉంపుడు గతనా? నువ్వు చెప్పింది కరెక్టే గంగా. నేను అర్థం చేసుకోలేకపోయాను. చిన్నప్పటి నుండి ఇప్పుడు పెద్దయిన తర్వాత కూడా నీ బాధని, నీ కష్టాన్ని, నువ్వు పడే తపన్ని అన్నిటినీ గుర్తించాను. కానీ నేను తెలిసి కూడా తెలియనట్టే ఉన్నాను. కానీ ఇకపై నువ్వు మన బంధాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదు. నేను నీకు ఈ సమాజం లేకుండా చేసిన ఆ రంగులన్నిటినీ తిరిగి నేను నీకు ఇస్తున్నాను.
సర్వనాశనం సర్వనాశనం. నేను చెప్తూనే ఉన్నాను ఈ పిల్ల ఏదో ఒక రోజు సర్వనాశనం చేస్తుందని. చివరికి ఇప్పుడు నేను అన్నమాట నిజం అయిపోయింది. చెయ్యొదలు. సాగర్ తను చెయ్యొదలు. చెయ్యొదలు. చెయ్యొదలు మరి నీకే చెప్పేది. పిచ్చి పెట్టిందా నీకు? ఆ కుంకుమ తుడిచేయి. తుడిచే ఆ కుంకుమని. లేదు మమ్మీ, ఇది సింధూరం హోలీ రంగేం కాదు. గట్టిగా కడిగేసి తుడిచేయడానికి. ఈ రంగు మన ప్రేమకు చిహ్నం. ఇది ఎల్లప్పుడూ గంగ నుదుటి మీద మెరుస్తూనే ఉంటుంది. ఇవాల్టి నుంచి, ఈ క్షణం నుంచి గంగ నాకు భార్య, అలాగే మీ కోడలు. ఇక చాలు. పిచ్చెక్కింది నీకు. నీ బుర్ర పాడైపోయింది. వదులుతాను చెయ్యి. చెప్పేది నీకే. చెయ్యదులు. వదలవే చెయ్యి. వదులు. వదులుతాను చెయ్యి. వదిలిపెట్టు. కుదరదు మమ్మీ. నేను బతికినంత కాలం గంగ చేయి పట్టుకునే ఉంటాను. ఇక మమ్మల్ని వేరు చేయడం ఎవరి వల్ల కాదు. ఏమన్నావు నువ్వు? ఆ? నిన్ను తన నుంచి ఎవరూ వేరు చేయలేరన్నావా? అలాగా, నేను చూస్తాను. ఎలా వేరు చేయలేరో చూస్తాను. వదలకు. గతంలో గంగ బతికే ఉంది. ఇప్పుడు బతికే ఉంది. ఇక ఎల్లప్పుడూ తను బతికే ఉంటుంది. నేను బతికే ఉన్నాను, బతికే ఉన్నాను, బతికే ఉన్నాను.